జగన్ ప్రభుత్వంలో రాజకీయ కేంద్రాలుగా మారిన విశ్వవిద్యాలయాలను గాడిన పెట్టేలా కూటమి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. యూనివర్సిటీలకు కీలకమైన వైస్ ఛాన్సలర్ల నియామకంలో రాజకీయాలకు తావు లేకుండా ప్రతిభకు ప్రాధాన్యతనిచ్చింది. రాష్ట్రంలోని 9 యూనివర్సిటీలకు వీసీలను నియమిస్తూ గవర్నర్ అబ్దుల్ నజీర్ మంగళవారం నోటిఫికేషన్ జారీ చేశారు. వారిలో 2 జాతీయ విద్యా సంస్థల ప్రొఫెసర్లుండగా ఢిల్లీ, హైదరాబాద్, ఉస్మానియా యూనివర్సిటీల నుంచి ఒక్కొక్కరు చొప్పున నియమితులయ్యారు. సామాజిక సమతుల్యం పాటిస్తూ 9 మందిలో 3 బీసీలు, 1 ఎస్సీ, 1 ఎస్టీకి ప్రభుత్వం అవకాశం కల్పించింది. 2 కమ్మ, 1 కాపు, 1 బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారు. మరోవైపు ప్రాంతాల మధ్య కూడా సమానత్వం ఉండేలా అన్ని ప్రాంతాలకు వీసీల నియామకాల్లో ప్రాధాన్యత ఇచ్చింది. గత ప్రభుత్వంలో యూనివర్సిటీలకు వైసీపీ అనుకూల వ్యక్తులను వీసీలుగా నియమించడంతో వర్సిటీల ప్రతిష్ట దెబ్బతింది. ఆంధ్ర, నాగార్జున యూనివర్సిటీలు పూర్తిస్థాయి రాజకీయ కేంద్రాలుగా పనిచేశాయి. దీంతో యూనివర్సిటీలను తిరిగి గాడిలో పెట్టేందుకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రతిభ ఆధారిత నియామకాలపై దృష్టి పెట్టారు. సామాజిక, ప్రాంతీయ సమతుల్యం పాటిస్తూనే విద్యారంగంలో నిష్ణాతులైన వారిని వీసీలుగా తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. జాతీయ విద్యా సంస్థల స్థాయిలో రాష్ట్ర యూనివర్సిటీలను తీర్చిదిద్దేలా ఈ నియామకాలపై దృష్టి పెట్టారు. ఇప్పటికే ఉన్నత విద్యా మండలి చైర్మన్ గా ఎన్ఐటీ వరంగల్ ప్రొఫెసర్ను నియమించారు. రాబోయే 5 ఏళ్లలో అంతర్జాతీయ ర్యాంకింగ్ టాప్ 100లో రాష్ట్ర యూనివర్సిటీలను ఉంచడమే లక్ష్యంగా వీసీల నియామకం చేపట్టారు. ఐఐటీ ఖరగ్పూర్లో ప్రొఫెసర్గా ఉన్న జీపీ రాజశేఖర్ను ఆంధ్ర యూనివర్సిటీకి వీసీగా నియమించారు. విశాఖపట్నానికి చెందిన ఆయన 13 ఏళ్లుగా ఖరగ్పూర్ ఐఐటీలో మ్యాథ్స్ ప్రొఫెసర్గా ఉన్నారు. 2023లో నేషనల్ మ్యాథమెటిషియన్ ఆఫ్ ది ఇయర్గా గుర్తింపు పొందారు. ఏఐపై కూడా ఆయనకు అవగాహన ఉంది. ఇక ఎన్ఐటీ వరంగల్లో సివిల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్గా ఉన్న సిఎస్ఆర్కే ప్రసాద్ జేఎన్టీయూ కాకినాడకు వీసీగా నియమితులయ్యారు. బాపట్లకు చెందిన ఆయన 17 ఏళ్లుగా అధ్యాపక వృత్తిలో ఉన్నారు. భారత్, అమెరికా ఉన్నత విద్య సంప్రదింపుల్లో పాల్గొన్నారు. ఇక హైదరాబాద్ యూనివర్సిటీలో లైఫ్ సైన్సెస్, బయోటెక్నాలజీ ప్రొఫెసర్గా పనిచేస్తున్న ఫణితి ప్రకాష్ బాబు యోగివేమన యూనివర్సిటీ వీసీగా నియమితులయ్యారు. ప్రొఫెసర్గా 31 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉన్న ఆయన లండన్, చెన్నై, జర్మనీలో బయాలజీపై పరిశోధనలు చేశారు. ఆయన స్వస్థలం ఎన్టీఆర్ జిల్లాలోని జగ్గయ్యపేట. అలాగే ఢిల్లీ టెక్నాలజికల్ యూనివర్సిటీలో అప్లైడ్ ఫిజిక్స్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న అల్లం శ్రీనివాసరావు విక్రమ్ సింహపురి యూనివర్సిటీ ప్రొఫెసర్గా నియమితులయ్యారు. కర్నూలుకు చెందిన ఆయనకు ప్రొఫెసర్గా 13 ఏళ్ల అనుభవం ఉంది. 2003, 2004లో పరిశోధనలపై అవార్డులు సాధించారు. మరోవైపు ఉస్మానియా యూనివర్సిటీలో కెమికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్గా ఉన్న వి వెంకట బసవరావును రాయలసీమ యూనివర్సిటీ వీసీగా నియమించారు. ఐఐటీ ఖరగ్పూర్లో ఎంటెక్ చేసిన ఆయన అనేక హోదాల్లో పనిచేశారు. మంగళగిరికి చెందిన ఆయన పలు అవార్డులు అందుకున్నారు.